ఈ మధ్యన ఒక మూవీ చూశానండి. మీతో చెప్పాను 'ఛావా' అని. చాలా చాలా బాగుంది. ఎంత బాగుంది అంటే ప్రతి ఒక్కరూ భాష రాదనో, అర్థం కాదనో, మన లాంగ్వేజ్ కాదనో చూడటం మానేయకుండా థియేటర్లో ఉంది, అంత టికెట్ పెట్టుకొని అర్థం కాని మూవీ చూడాలా అనేసి ఒకవేళ మీ దృష్టికి కూడా ఈ మూవీ రాకపోయి ఉండొచ్చు. ఎందుకంటే మరాఠాలకు సంబంధించిన మూవీ అనో, లేకపోతే హిందీ మూవీ అనో, ఏదైనా కావచ్చండి. ఏదైనా తెలియకపోవచ్చు, లేదంటే యాడ్ ఏమీ లేకో మన దృష్టిలోకి రాకపోయి కూడా ఉండొచ్చు కదండి. కానీ ఏమాత్రం వీలు దొరికితే ఇప్పుడు నేను చెప్తున్నానండి, 'ఛావా' మూవీ తప్పకుండా చూడండి. మీరు చూడడమే కాదు, మీ పిల్లల్ని కూడా తీసుకువెళ్ళండి. అసలు ఎంత బాగుందోనండి మూవీ. స్టోరీ అందరికీ తెలిసిందే. ప్రత్యేకమైన స్టోరీయో, కల్పితమైన స్టోరీయో, ఊహించి రాసిందో, లేకపోతే డైరెక్టరు, ప్రొడ్యూసరు వీళ్ళెవ్వరూ నాకు ఐడియా లేదండి. హీరో విలన్లు కూడా నాకు పెద్దగా ఐడియా లేదు. కానీ స్టోరీ మాత్రం శివాజీ గారిది అని మాత్రం తెలుసండి. అందుకనే నేను మా పాప చూడటానికి వెళ్ళాము. సినిమా చూస్తున్నంతసేపు మనకి గూస్ బంప్స్ వచ్చేస్తాయండి. అసలు అంత బాగుంది మూవీ, అంత బాగుంది. రియల్ స్టోరీ అండి, రియల్ స్టోరీ. ఛత్రపతి శివాజీ గారు అనగానే మనము స్కూల్స్లోనో లేకపోతే ఏదైనా ఆఫీస్లోనో ఆయన తాలూకా గుర్రం మీద ఉన్న ఒక ఫోటోని పెట్టేసుకుంటాము. మరాఠాలకి స్పెషల్ స్టేట్ వచ్చిందో లేకపోతే ఇంకోటో ఏదో తెలిసింది చెప్తారు, మనము వింటాము. పాఠ్య పుస్తకాల్లో కూడా శివాజీ గారు పేరున్న తప్పించి కానీ ఆయన గురించి ప్రత్యేకంగా ఒక లెసన్ కానీ లేకపోతే డీటెయిల్డ్గా వాళ్ళ హిస్టరీ కానీ లేదు. అసలు ఇలాంటివి తెలుసుకోవాలండి. తప్పకుండా వీలైతే 'ఛావా' మూవీ చూడండి. అండ్ వెళ్ళే ముందు వాళ్ళ హిస్టరీ తెలుసుకుని వెళ్ళండి. అంతో ఎంతో ఇవాళ మనకి ప్రతిదీ కూడా నేర్చుకోవాలన్నా, తెలుసుకోవాలన్నా అవైలబుల్గా ఉన్నాయి. కాబట్టి బుక్సే ఉండాల్సిన పని లేదండి. సెర్చ్ చేయండి. ఎంత బాగుందో. అండ్ ఫిలిం కూడా అలానే తీశారండి. మనకి భాష అర్థం కాకపోవచ్చు, కానీ యుద్ధం జరుగుతున్న టైంలో రోమాలు నిక్కబొడుచుకుంటాయి, గూస్ బంప్స్ వస్తాయి. అసలు మనం ఇంట్లో అంటే మనం లేడీస్ పరంగా చెప్తున్నాను, చిన్న చిన్న చికాకులకి, చిన్న చిన్న పనులకు, లేకపోతే ఫ్యామిలీలో ఉండే డిస్టర్బెన్స్కి, వీటికే చాలా వరకు అలసిపోతాము. అండ్ ఆ అలసట వల్ల మన బాడీ వీక్ చేసేసుకొని, మెంటల్గా వీక్ అయిపోయి రోగాలు తెచ్చేసుకొని ప్రతి ఒక్కరికి కూడా అయితే ఓవర్గా తినేయటము, లేదంటే సరిగా తినకపోవటము, చెప్తున్నాను కదా. అంటే టెన్షన్ వల్ల అయితే ఓవర్గా తినేస్తాము, లేదంటే తినటం మానేస్తాము, లేదంటే వీక్ అయిపోతాము, లేదా మనోవ్యత పట్టేసుకుంటాము. అసలు ఆ రాణులు ఉంటారండి, రాణులు నిజంగా. పద్మావతి సినిమా ఎంతమంది చూసారో నాకు తెలియదు, కానీ పద్మావతి తెలుగులో ఉన్నదనుకుంటాను, నేనైతే హిందీలో చూశానండి. వాళ్ళు అసలు అలాగే జోధా అక్బర్ ఒక రాజకుమారులు. నేను చిన్నప్పుడు సినిమాలు చూసేటప్పుడైతే రాజులకి ఇట్లా చప్పట్లు కొట్టగానే ఎందుకు అలా వచ్చేస్తారు? వాళ్ళ క్రోన్ తీయటానికి ఒకరు, వాళ్ళని స్నానం చేయించడానికి ఒకరు, వాళ్ళ మెడలో హారం వేయటానికి ఒకరు, తలదువ్వటానికి ఒకరు, భోజనం పెట్టేది ఒకరు. ఇలా చప్పట్లు కొట్టగానే ఎవరక్కడ అనగానే వెంటనే వచ్చేస్తారు కదండి. సో వీళ్ళకి ఎందుకు అంత ఇస్తారు? నిజంగా వాళ్ళు ఎంత హ్యాపీయో కదా. ఒక రాజు రాణి, ఇంకేం కావాలి, వాళ్ళదే కదా లైఫ్ అనుకుంటాము. కానీ ఇప్పుడిప్పుడు మూవీస్ వల్ల వాళ్ళు పడుతున్న మనోవ్యత చూస్తే మాత్రం, వాళ్ళ ధైర్యం చూస్తే మాత్రం వాళ్ళకి చేసిన సేవ చాలా తక్కువ అండి, చాలా చాలా తక్కువ. అసలు ఆ రాణులు మనస్ఫూర్తిగా నిద్రపోయింది ఎప్పుడో, మనస్ఫూర్తిగా భర్తను చూసుకున్నది ఎప్పుడో. గెలిచే రాజులు గెలిచారు అంటే వాళ్ళ వెనకాల ఎంత స్ట్రగుల్ ఉంటుందో, వాళ్ళ మీద ఆ ప్రజలకి ఎంత హోప్ ఉంటుందో. శ్రీరాముడు అందుకే కదండి ప్రజల మాట కోసం సీతాదేవిని అగ్నిప్రవేశం చేయించారు. అలాగంటే వాళ్ళు ఎంత బాధపడ్డారోనండి. నిజంగా రాజులేనండి. అబ్బబ్బబ్బబ్బా, నాకైతే మాత్రం శివాజీ సినిమా చూసిన తర్వాత 'ఛావా' అన్నది శివాజీ గారి కుమారుడు మూవీ అండి. అసలు శివాజీ గారి గురించి కూడా మూవీ తీయాలేమో, అంత బాగుంది. అలానే పిల్లలకి అంటే ఇప్పుడు పెద్ద పిల్లలకి ఈ మూవీస్ చూస్తే అర్థమవుతుంది, కానీ చిన్న పిల్లలకి పాఠ్యాంశాలు ఇలాంటివి ఉన్నాయనుకోండి, లేదా ఒకవేళ అందులో లేకపోతే మనమైనా సరే తెలుసుకొని మన పిల్లలకి ఆ కథల్ని ఒక టానిక్ లాగా పట్టేయాలండి. నిజంగా చెప్తున్నాను, అది మనం చూస్తేనే ఆ హుషారు వస్తుంది. నేను చాలా చాలా ఎక్సైట్ అయ్యాను మూవీ చూస్తున్నంతసేపు. అట్ ద సేమ్ టైము ఎండింగ్లో వాళ్ళ తాలూకా
పెయిన్ని అతను అనుభవించిన మనోధైర్యానికి మాత్రం అతను శారీరకంగా అక్కడ బాధలు అనుభవిస్తూ ఉంటే ఈవిడ ఇక్కడ మానసికంగా, అంటే ఒక జంటికి 2 విధాలుగా బాధ ఉంటుంది, కానీ ఆయన అమ్మమ్మమ్మ బుర్ర పాడైపోతుందండి అతని ధైర్యం చూస్తే. నిజంగా చెప్తున్నాను, నేనైతే మాత్రం ఇలాంటి మూవీ చూడలేదు. అలానే ఆ రాణి ఎవరైతే ఉంటారోనండి, వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది కదా, అప్డేట్స్ వస్తూ ఉంటాయి కదా యుద్ధంలో వాళ్ళ సిచ్యుయేషను. భగవంతుడి ఒడిలో వాళ్ళ బాధను పడేసి తక్షణ కర్తవ్యం ఏదో అదే చేస్తారండి. ఎంత నమ్ముతారో దేవుణ్ణి, అబ్బా నాకైతే మాత్రం తెగ నచ్చేసిందండి. తప్పకుండా వీలైతే మాత్రం మూవీ చూడండి. అండ్ ఔరంగజేబు యాక్షన్ చేసిన ఆయన కూడా చాలా బాగా చేశారు. అంటే యాక్షన్ అని ఎందుకంటున్నానంటే, సినిమాలో ఒక విలన్ని చూస్తే మనకి భయం వేస్తుంది. ఎలా వేస్తుంది? అతను అనే మాటలో, అతను చేసే చేష్టలో, లేకపోతే ఇంకోటి. కానీ ఆ విలన్ని చూడగానే, అతను ఎక్కువ డైలాగ్స్ ఏమీ లేవండి నాకు తెలిసి మూవీలో, ఎక్కువ డైలాగ్స్ ఏమీ లేవు, కానీ ఆయన చూసే విధానము, నడిచే విధానంలోనే అంత భయం వేసిందండి. ఔరంగజేబ్ని ఫస్ట్ టైం చూసినట్లు అనిపించింది అనమాట. అసలు ఏంటి అతను అంత క్రూయల్, అతని మతం కోసం, మనం మన మతం కోసం. ఎంత బాగుంటుందోనండి మూవీ. నిజంగా హిందువుగా పుట్టినందుకు, అంటే రిలీజియస్ దీని గురించి మాట్లాడడం అని కాదు, కానీ ఒకటి నమ్మాము అంటే మనస వాచ కర్మణ నమ్మిన తర్వాత ఏదో లోపం వచ్చిందనో, ఏదో ప్రాబ్లం వచ్చిందనో, ఇంకేదో అయ్యిందనో, అలా అందులో బాగుందనో, వీళ్ళందులో బాగాలేదనో, మనకేవో లోటుపాట్లు ఉన్నాయనో, వాళ్ళది బాగా కనిపిస్తుందనో, లేకపోతే బయట కనిపిస్తుందనో, లేకపోతే ఇంకేదో నచ్చి, లేకపోతే ఎవరి మీదో కోపంతో ఎవరినో పెళ్లి చేసుకొని వాళ్ళ, అసలు ఇవేవి వద్దండి. స్వధర్మే నిధనం శ్రేయ అన్న దానికోసం నిజంగా చాలా బాగా అనిపించిందండి. మనం ఏది నమ్మామో చివరి వరకు కూడా అలానే ఉండాలి, అది మంచి మార్గం అయినప్పుడు. నాకు ఎంత బాగా నచ్చిందోనండి నిజంగా. దీని గురించి నేను స్టోరీ చెప్పేద్దాను. స్టోరీ ఏం లేదండి, అందరికీ తెలిసిన స్టోరీయే, కానీ చావా మాత్రం ఖచ్చితంగా చూడండి. చిన్న విషయాలకి, చిన్న ఏమంటారు, లైఫ్లో వచ్చే డిస్ప్యూట్స్కి బెదిరిపోయి, బెంగపడిపోయి నానా ఇదైపోతూ ఉంటాం. కానీ ఒక రాజు రాణి వాళ్ళ ప్రజల కోసం, వాళ్ళ నమ్మిన సిద్ధాంతాల కోసం, వాళ్ళ దైవం కోసం, వాళ్ళ ఎగ్జిస్టెన్స్ కోసం ఎంత తాపత్రయపడతారో. చర్మం చీరేస్తారు, కళ్ళు తీసేస్తారు, నాలుక కోసేస్తారు. ఇంకా సినిమాలో చాలా తక్కువ చూపించారంటండి, చాలా తక్కువ చూపించారంట. 40 డేస్ ఆయన్ని చిత్రవధ చేసినా కూడా ఎంతో గర్వంగా ఆ పెయిన్ అంతా కూడా తీసుకొని సర్వం భగవంతుడికి సమర్పణ చేసేసి అద్భుతమైన మూవీ అండి. తప్పకుండా చూడండి. అండ్ నేను ఇప్పుడే చూశాను, మా బాబు మెసేజ్ చేశాడనమాట, దాన్ని తెలుగులో కూడా అంటే తెలుగులో డబ్ చేస్తున్నారు అనుకుంటాను. ప్రాపర్గా అయితే నాకు తెలియదండి. హిందీ అయినా పర్వాలేదు, తెలుగు అయినా పర్వాలేదు, ఎక్కడ మనం డబ్బులు ఖర్చు పెట్టని చెప్పండి. 200 పెట్టుకుని మూవీ చూసినంత మాత్రాన మన ఆస్తులు ఏమీ కరిగిపోవు. ఫ్యామిలీ అంతా కూడా వెళ్ళండి, చూడండి, అర్థం చేసుకోండి. అండ్ అందులో ఏమైనా పాయింట్స్ ఉంటే నాతో కూడా షేర్ చేసుకోండి. మనం మంచి విషయాలు మనం ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉన్నాం అనుకోండి, మనకి తెలియకుండా మన సబ్కాన్షియస్ మైండ్లో మనం కూడా అంత ప్రౌడ్గా ఉండి అంత స్ట్రాంగ్గా అవ్వటానికి చాలా ఉపయోగపడతాయండి. నేనైతే మాత్రం ఇలాంటి సినిమాలకి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాను. జోవియల్గా ఉండేవి, సరదాగా ఉండేవి అవన్నీ వేరు, కానీ ఇలాంటి సినిమా మాత్రం మన భాష కాదని మాత్రం, అర్థం అవదని మాత్రం అస్సలు మానేయొద్దండి. తప్పకుండా చూడండి, తప్పకుండా. ఓకేనా అండి, బాయ్.